హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో రెసిపీతో కాకుండా మీ ముందుకి ఇప్పుడు కుంకుమ పూజలోకి మనకి ముఖ్యంగా ఉండవలసిన వస్తువులు ఏమేంటియో చూపిస్తానండి. లాస్ట్ టైం నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అయితే చాలామందికి అర్థం కావట్లేదు అక్క, ఫుల్ వీడియోని పెట్టరా ఒకసారి అనేసి కామెంట్ చేశారనమాట. సో అందుకనే నేను ఈరోజు మీ ముందుకి ఫుల్ వీడియోతో వచ్చానండి. మరి ఆ గణపతి దగ్గర కుంకుమార్చన పూజలో కూర్చున్న, అలానే దేవీ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర కుంకుమ పూజలో పార్టిసిపేట్ చేసినా సరే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ముఖ్యంగా ఉండే వస్తువులు అయితే తీసుకెళ్లాలండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ముందుగా బియ్యం తీసుకోండి. నేను ఇక్కడ కేజీ వరకు బియ్యం తీసుకున్నాను. అలానే ఇప్పుడు తాంబాలంలోకి అన్నీ కూడా నీట్గా సర్దుతున్నానండి. ముందుగా ఒక తెల్ల టవల్ తీసుకోవాలండి. అలానే 2 జాకెట్ ముక్కలు తీసుకోవాలి. ఒక జాకెట్ ముక్క అయ్యగారికి, ఒకటి మనకి వస్తుంది అనమాట. సో ఆ తర్వాత కుంకుమ, పసుపు. కుంకుమార్చన పూజ కాబట్టి కొంచెం కుంకుమ ఎక్కువగానే తీసుకోవాలండి. కుంకుమతోనే పూజ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 50 గ్రాముల వరకు కుంకుమ, అలానే పసుపు కూడా ఎక్కువగానే తీసుకోండి. గౌరీదేవిని కానీ చేస్తాం కదా, అందుకనే. ఆ తర్వాత 2 కొబ్బరి కుడకలు, అలానే 11 ఒక్కలు ఉంటాయి కదండి, ఒక్కలు కూడా 11 తీసుకోవాలి. మేమైతే ఇలానే ఎప్పుడూ తీసుకెళ్తామన్నమాట. ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్కలాగా చెప్తారేమో కానీ మేమైతే ఎప్పుడు ఇలానే అన్ని వస్తువులు కూడా తీసుకెళ్తామండి. అలానే 11 ఎండు ఖర్జూరములు తీసుకోవాలి. ఇక్కడ 11 ఒక్కలు, 11 ఎండు ఖర్జూరములు, అలానే 11 వరకు పసుపు కొమ్ములు తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా 11 తీసుకెళ్ళాలి. అలానే ఈ కుంకుమ పూజలోకి 2 కొబ్బరికాయల్ని కంపల్సరిగా తీసుకెళ్ళాలండి. అలానే అగరవత్తులు కూడా తీసుకెళ్ళాలి. అలానే 10 వరకు తమలపాకులు తీసుకెళ్ళాలి. అలానే గాజులు కూడా తీసుకోవాలండి. గాజులు, హారతి కర్పూర బిళ్ళలు కూడా తీసుకోవాలి. నేను డబ్బా పలంగా అలానే పెడుతున్నాను అనమాట. అలానే పొడి గంధం కూడా తీసుకెళ్ళాలండి. ఇప్పుడు పూజ కోసం విడి పువ్వులు కూడా ఒక 1/2 కేజీ దాకా తీసుకెళ్ళాలి. ఏ కలర్ పూలైనా తీసుకెళ్ళొచ్చు. అలానే 11 వరకు చిల్లర కాయిన్స్ కూడా 11 రూపాయలు తీసుకెళ్ళాలండి. పండ్లు ఇక్కడ ఏ పండ్లైనా తీసుకెళ్ళొచ్చండి. నేను ఇక్కడ ఒక 1/2 డజన్ వరకు అరటి పండ్లను తీసుకున్నాను. అలానే మనం ఇంటి దగ్గరే కంకణాలు కూడా తయారు చేసుకొని తీసుకెళ్ళాలండి. పసుపు కొమ్ములతో తమలపాకులతో కంకణాలు 2 కంకణాలు తీసుకెళ్ళాలి. అలానే యజ్ఞోపవేతం కూడా ఒకటి తీసుకెళ్ళాలండి. యజ్ఞోపవేతం అంటే వస్త్రం, చూసారు కదా, ఇలా అన్నీ కూడా తీసుకెళ్ళాలండి. నేను అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి సర్దుతున్నాను. ముందుగానే మనకు ఒకటి ఏదైనా మిస్ అయిందంటే అక్కడ కంగారు పడి వాళ్ళ నీళ్ళని అడగడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో ఆ తర్వాత మంగళహారతి అనేది కంపల్సరీ అండి. మంగళహారతి, అగ్గిపెట్టె కూడా తీసుకున్నాను. తరువాత అక్షింతలు గుత్తి కూడా తీసుకెళ్ళాలండి. మెయిన్లీ పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ కూడా రెడీగా చేసుకొని ఇది అక్షింతలు గుత్తి తీసుకెళ్తే సరిపోతుంది. నేను ఇక్కడ గంధంలో కొంచెం జవ్వాది వేస్తున్నానండి. జవ్వాది తెలిసే ఉంటుంది చాలామందికి. మంచి ఫ్లేవర్తో చాలా స్మెల్ చాలా బాగుంటుందండి. ఇలా జవ్వాది వేసి కలిపి పెట్టుకున్నాను ముందుగానే. ఆ తర్వాత పసుపులో కూడా వాటర్ తడిపి ఇవ్వండి. పొడి పసుపుని అస్సలు ఇవ్వద్దనమాట, అక్కడ ముత్తైదులు వస్తారు కదా. సో కొంచెం పసుపుని తడిపి ఇవ్వాలండి. అలానే హారతి ప్లేటు, గంట, పంచామృతం కూడా తీసుకెళ్ళొచ్చండి. నేను ఇక్కడ 5 రకాల వాటితో పంచామృతం చేశాను. ఆ తర్వాత ఏదైనా సపరేట్గా ఉద్దరిని, అలానే కలశ చెంబు కూడా తీసుకెళ్ళాలి. అలానే అయ్యగారికి లాస్ట్లో దక్షిణ కూడా మన ఇష్టం అండి, ఎంతైనా ఇచ్చుకోవచ్చు దక్షిణ అనేది. సో ఇవన్నీ కూడా మనం ముందుగానే సర్ది పెట్టుకున్నామంటే మనకు చాలా ఈలుగా అప్పటికప్పుడు కంగారు లేకుండా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ అన్నీ కూడా ఒక సంచిలో పెడుతున్నాను అనమాట. వరుసగా అన్నీ కూడా పెడుతున్నాను. బియ్యం, కొబ్బరికాయలు, అలానే జాకెట్ పీసులు, ఒక తెల్ల టవలు. మాకు అక్కడ ప్లేట్స్ ఇస్తారండి. ప్లేట్స్ పైన ఇంకా టవల్ పెట్టి పెడతామన్నమాట. సో ఇంకా అన్నీ కూడా వరుసగా ఇలా సంచిలోకి పెడుతున్నాను. ఇక్కడ తమలపాకులు కవర్లో పెట్టానండి నలిగిపోకుండా. అలానే ఈ కంకణాలు కూడా నేను ఇక్కడ కొబ్బరి చిప్పలో పెట్టాను. తర్వాత అలానే ఈ ఒక్కలు, ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు మంచిగా ఒక ఏదైనా డబ్బాలో పెట్టుకోండి. సంచిలో అడుగున పడకుండా డబ్బాలో పెట్టుకుంటే మనకు తీయడానికి వీలుగా ఉంటుందండి. సో తర్వాత నేను పైన పండ్లు, పూలు వచ్చే విధంగా పెట్టుకున్నానండి నలిగిపోకుండా. సో తర్వాత మీకు చూపించడం మర్చిపోయాను, బెల్లం కూడా తీసుకెళ్ళొచ్చానండి ప్రసాదం పెట్టడం కోసం. లాస్ట్లో బెల్లం, అలానే మనం పూజ చేస్తాం కదా, చేతికి
ఒక నాప్కిన్ కూడా పెట్టుకుంటే మంచిదండి చేయి క్లీన్ చేసుకోవడం కోసం. ఇలా నేను పర్స్లో కూడా కాయిన్స్ మనం దక్షిణ అయితే ఎంత ఇస్తామో అన్నీ కూడా చక్కగా ఇలా పర్స్లో పెట్టుకుంటే వీలుగా ఉంటుందండి. సో నేను ఇక్కడ పంచామృతం కూడా గ్లాస్లో కాకుండా ఇలా ఏదైనా డబ్బాలో పోసి సంచిలో పెట్టుకున్నానండి. ఇలా అన్నీ కూడా సంచిలో అయితే చక్కగా అమర్చుకున్నానండి. మనం చేయి తుడుచుకోవడానికి ఏదైనా నాప్కిన్ కూడా పెట్టుకోవచ్చండి. అంతేనండి. ఇవన్నీ కూడా ముఖ్యంగా కుంకుమార్చన పూజలో ఉండాల్సిన ఐటమ్స్ అండి. మీరు కూడా ఇలానే పెట్టుకుంటారా? ఏదైనా పూజలు ఇలా ఉంటే నేనైతే ముందుగానే ఇలా అన్నీ కూడా సర్ది పెట్టుకుంటానండి. ఇలా ఒక సంచి, అలానే ఇలా ప్లేట్లో మంగళహారతి, పసుపు, అక్షింతలు, కుంకుమ గంధం కూడా పెట్టుకున్నానండి. ఇలా పూజ చేసుకునే ముందు అన్నీ ఇలా ముందుగానే సర్ది పెట్టుకున్నామంటే పూజ అనేది ప్రశాంతంగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలానే చేస్తారా? నేనైతే కంపల్సరీగా ఇలానే చేస్తాను. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి కొత్త వీడియోతో మీ ముందుంటాను.